కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది? 2024 బడ్జెట్లో రియల్ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలను ఏమైనా తీసుకున్నారా? మరి ఈ విషయంలో క్రెడై నేషనల్ సెక్రటరీ గుమ్మి రామరెడ్డి రియల్ ఎస్టేట్ గురువుకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ మీరే చూసేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, హౌసింగ్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 11,11,000 కోట్ల రూపాయలు హైవేస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వడం జరిగింది. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఉద్దేశంతో అర్బన్లో, రూరల్లో 3 కోట్ల మందికి ఆవాసం కల్పించడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే 10 లక్షల కోట్ల రూపాయలని అర్బన్ హౌసింగ్కి, అర్బన్లో ఉన్న పూర్కి 10 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. దీంతో రియల్గా పూర్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేరుతుంది. ఇది చాలా చాలా మంచి పరిణామము. ఎందుకంటే ఇల్లు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే వర్కర్స్కి, అంటే ఎస్పెషల్లీ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్కి అంటే డార్మెటరీస్, పీపీపీ మోడల్లో డార్మెటరీస్ కన్స్ట్రక్షన్ కోసం కూడా ఒక బడ్జెట్ అలా కేటాయించడం చేయడం జరిగింది. సో ఇది మెయిన్గా చూస్తుందంటే హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఉద్దేశంతో ఒకటి మేజర్ కనిపిస్తుంది. అలాగే మేము అడిగిన దాంట్లో ఒకటి మాత్రము నిర్మలా సీతారామన్ గారు కన్సిడర్ చేశారు. ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది, అది ఇంతకుముందు 20% ఉంది, 12.5% తీసుకొచ్చారు. బట్ దాంట్లో ఇండెక్సేషన్ తీసేయడం వల్ల అగైన్ కొంత ఇబ్బంది కలుగుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో డెఫినెట్గా బెనిఫిట్ జరుగుతుంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ గురించి పెద్దగా ఏది అంత లేదు. ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ని అది 50,000 నుంచి 75,000 చేయడం జరిగింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో 20 లక్షల మందిని స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్లో స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అంటే సంవత్సరానికి 4 లక్షల మందికి మనము ట్రైనింగ్ ఇచ్చేస్తే డెఫినెట్గా అది కొంత మనకు కన్స్ట్రక్షన్ డెస్క్కి చేదోడు వదడుగా ఉంటుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ అక్రాస్ అన్ని సెక్టర్స్లో ఉంటుంది. బట్ డెఫినెట్గా కన్స్ట్రక్షన్ కూడా మేజర్ పార్ట్ కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి మంచి ఇది అవుతుంది. అలాగే 100 టాప్ సిటీస్లో ఈ వాటర్ సప్లై అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా 100 సిటీస్లో పెట్టడానికి వాళ్ళు సుముఖత చూపించారు. డెఫినెట్గా దానివల్ల కూడా మేజర్ సిటీస్లో ఏదైతే మనము ఈ డ్రైనేజీకి ఎంత ఇబ్బంది పడుతున్నాం, దానివల్ల కొంత ఊరట కలుగుతుందని ఆశిస్తున్నాను. సో ఇంకా మనకేంటంటే అగ్రికల్చర్కి పెద్దపీట వేశారు. 1,52,000 కోట్లు దాని మీద అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టర్కి కేటాయించడం జరిగింది. అలాగే 1 కోటి మంది రైతుల్ని మనకు నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా చాలా మంచి పరిణామము. సో ఇవన్నీ చూసుకుంటేందంటే ఒక సెక్టార్కి ఏదో పెద్దపీట వేయడము, ఒక సెక్టార్కి అలా కాకుండా అన్ని రంగాల మీద ఎంఎస్ఎంఈకి కొంత ఊరట కలిగించారు. అలాగే అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడము, అండ్ బీహార్కి మంచి పెద్దపీట వేశారు. నార్త్ ఈస్ట్ 20,000 కోట్ల రూపాయలు రోడ్స్, నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్పెండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా బడ్జెట్ చూస్తే అంటే మంచి బడ్జెట్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ కాకుండా ఇండైరెక్ట్గా డెఫినెట్గా కన్స్ట్రక్షన్ డెస్క్కి బాగా బెనిఫిట్ అవుతుంది. వన్స్ మనీ సర్క్యులేట్ అయినప్పుడు ఏంటంటే అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద రియల్ ఎస్టేట్. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రెస్ ఉందన్నప్పుడు డెఫినెట్గా దట్ ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్కి వస్తుంది. ఇప్పుడు అమరావతిలో 15,000 కోట్ల రూపాయలకు గవర్నమెంట్ శాంక్షన్ చేసినప్పుడు డెఫినెట్గా అమరావతి గ్రోత్ అనేది ఉంటుంది. అమరావతి గ్రోత్ అన్నప్పుడు అగైన్ రియల్ ఎస్టేట్ విల్ బి ఫ్లరిషింగ్ దేర్. అలాగే హైదరాబాద్లో కూడా డెఫినెట్గా ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసి ఇవన్నీ చేయడం వల్ల హైదరాబాద్కు ఉండే ఆల్రెడీ గ్రోత్ ఉంది కదా, దాంతో ఇంకా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం.